అనుష అనుకుంటా మాట్లాడారు. ఇది మార్ఫింగ్ వీడియో, మమ్మల్ని కక్షపూరితంగా ఇది చేస్తూ ఉన్నారు, చంపేయాలనుకుంటే మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి వీడియో. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మార్ఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా మార్ఫింగ్ వీడియోస్ అంటూ ఉన్నారు. అంటే ఆమె భార్య ఆవేదనని మనం ఎత్తు చూపలేము, తప్పు పట్టలేము. సరే, ఒక భార్యగా కృష్ణారావణ్ కుటుంబానికి ఆవేదన ఉండొచ్చు, కానీ సమస్య ఏంటంటే అదే కృష్ణారావణ్ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? దీనివల్ల ఇష్యూ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎందుకు మాట్లాడలేకపోయి? వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు కాబట్టి కేసులు అంటే, మరి ఇప్పుడు ఈ వీడియోల సంగతి ఏంటి? ఇవన్నీ బయటకు వస్తున్న వీడియోలు, హిందూ ధర్మం పైన మాట్లాడిన వీడియోలు, తర్వాత మావోయిస్టులకు అనుకూలంగా ఆయన అంటే అలాగని మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడలేదా? ఎన్కౌంటర్లు తప్పుపట్టలేని చాలా మంది తప్పుపట్టలేరు. కానీ మీరు చేసేది ఏంటి? ప్రొవోకింగ్ గా ఉంది, మరింత ప్రొవోకింగ్ గా, రెచ్చగొట్టేటట్టుగా, రాజ్యం చేసే పనిని మరీ తీవ్రంగా ఆక్షేపించినట్టుగా ఉందన్న అంశాలే కదా ఇప్పుడు కేసులు అయ్యాయి. ఇవన్నీ మార్పింగ్ అంటే ఎట్లా? ఇప్పుడు కొన్ని కేసులు అయ్యాయి, నేను అన్నాను కదా, వరుసగా బయటకు రావడం, బెయిల్ వచ్చినట్టు ఇంకో కేసు వేయటం, ఇది ఏంటిది అని మనం కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలను బయటకు వచ్చి ప్రొవోకింగ్ వచ్చిన తర్వాత అసలు ఈ చట్టమే ఆయనకి వర్తించదు అని అనటం, రెండోది ఒక పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు కాబట్టి ఈ కేసులు వేశారు అనటం అనేది, ఆయన అలా మాట్లాడారు కాబట్టి ఆయన అదే మాట్లాడారంటే మరి మిగతా 5,100 వీడియోలకు సంబంధించి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సతీష్ గారు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. నెక్స్ట్